హాయ్ ఫ్రెండ్స్, అందరూ నమస్కారం. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా జూలై 1 నుంచి అతి భారీ రూల్స్ అయితే రాబోతున్నాయి. ఇందులో భాగంగా 2 లక్షల రేషన్ కార్డులు తొలగించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీంతోపాటు వీరందరూ కూడా 3 రోజుల ముందుగానే రేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక ప్రతి నెల ఇది అప్లై అవుతుంది. దీనికి సంబంధించి ఇంకా భారీ రూల్స్ ఉన్నాయి ఏంటనే తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చూస్తే కంప్లీట్ డీటెయిల్స్ ఏంటో మీకు అర్థమవుతాయి. మరిన్ని వివరాలు అప్లికేషన్ తెలుసుకోవాలనుకుంటే వీడియోకున్న ఛానల్ లింక్ అయితే ఉంటుంది, వాట్సాప్ ఛానల్ అనేది, దాంట్లో జాయిన్ అవ్వచ్చు. వివరాలకు వస్తే కనుక ఏపీలో రేషన్ కార్డులు వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఇప్పుడు కొత్త రేషన్ కార్డులకు మన చర్యలు తీసుకుంటుంది. అదే సమయంలో రేషన్ కార్డులు ఉన్నవారంతా తప్పనిసరిగా ఈకేవైసీ చేసుకోవాలని కోరింది. కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అనుసరించి గత కొన్ని నెలలుగా ఈకేవైసీ ప్రక్రియ చేపట్టింది. ఈకేవైసీ ద్వారా చాలామంది కార్డులు పొందుతారని అంటున్నారు. చనిపోయిన వారి పేరుతో కూడా రేషన్ తీసుకుంటున్న వారి సంఖ్య చిక్కుపడుతుంది. అలాగే ఎక్కడి నుంచి ప్రజలు రేషన్ తీసుకుంటున్నారనేది ఈ విధంగా కొంతమంది ఇల్లీగల్గా తీసుకుంటున్నారు, బోగస్ అయితే ఉన్నాయి. వాటన్నిటికీ చెక్ పెట్టేందుకే ఈ కేవైసీ తెచ్చారు. ఇక మార్చి నెలలో ఈ కేవైసీ గడువు ముగుస్తుంది. తొలుత ప్రకటించిన దాన్ని జూన్ 30 దాకా పొడిగించుకుని వస్తున్నారు. మరి కొద్ది రోజుల్లో జూన్ ముగుస్తుంది. దాంతో ఈ కేవైసీ కూడా ముగుస్తుంది. కాబట్టి ఈ కేవైసీ చేయించుకున్న వారికి కొత్తగా ముద్రించి స్మార్ట్ కార్డులు దక్కవు. వారి రేషన్ కార్డులు పూర్తిగా పోగొట్టుకునే ఛాన్స్ అయితే ఉంటుంది అంటున్నారు. మరోవైపు చూస్తే కనుక కొత్త రేషన్ కార్డులు జారీకి మరికొంత సమయం పడుతుందని అంటున్నారు. మరోవైపు ఏపీ వ్యాప్తంగా సచివాలయ ఉద్యోగుల ద్వారా బోగస్ రేషన్ కార్డుల మీద సర్వే చేపట్టాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది అంటున్నారు. అంతేకాదు రేషన్ కార్డు లబ్ధిదారుల యొక్క ఆదాయ వ్యయాలు, వారి జీవిత ప్రమాణాలు, వారి నివాసాలు, వారు ఇచ్చినటువంటి విషయాలు అసలువైన బోగస్ ఏమైనా ఉన్నాయా అని సర్వే అయితే చేస్తారట. అయితే రేషన్ కార్డులు కొత్తగా పంపిణీ చేస్తారని అంటున్నారు. కానీ ప్రభుత్వం అందుతున్న సమాచారం బట్టి చూస్తే ఏపీ వ్యాప్తంగా 2 లక్షల బోగస్ రేషన్ కార్డులు ఉన్నాయని, వాటిని ఏరివేసి తప్ప అర్హతలకు ఈ కార్డులు ఇచ్చే పరిస్థితి ఉండకపోవచ్చు అని అంటున్నారు. మరోవైపు చూస్తే కొత్తగా 3 లక్షల మంది రేషన్ కార్డుల కోసం అయితే ఎదురు చూస్తున్నారు. దాంతో 2 లక్షలను తొలగిస్తూ 3 లక్షల కొత్త రేషన్ కార్డులు ఇచ్చేందుకు ప్రభుత్వం ఆలోచిస్తోంది. దాంతో ఈ ప్రక్రియలో చాలా కాలం అయితే ఆగాల్సి ఉంటుంది. ఇకపోతే వృద్ధులు ఎవరైనా ఉన్నట్లయితే వారికి ప్రతి నెల 1 నుంచి 5 తేదీ కాకుండా ఈ ప్రతి నెల 25 నుంచి 30 తేదీలోపు రేషన్ బియ్యం ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అది కూడా రేషన్ డీలర్లు వారింటికే వెళ్ళి ఇవ్వాలని ఆదేశాలు వచ్చాయి. అయితే అలా ఇవ్వకపోయినట్లయితే రేషన్ డీలర్ పైన కఠిన చర్యలు కూడా తీసుకుంటామని ప్రభుత్వం చెప్తా ఉంది. ఎవరైనా కంప్లైంట్ చేస్తే కనుక ఖచ్చితంగా రేషన్ డీలర్కి అయితే ఆ యాంక్షలు అయితే ఉంటాయి. ప్రతి ఒక్కరు మహిళలు ఎవరైనా సరే వృద్ధులు ఉన్నట్లయితే ఖచ్చితంగా 25 తేదీ నుంచి 30 లోపు ఇస్తారు. ఆ తర్వాత సామాన్య ప్రజలకు 1 నుంచి మిగతా 15 రోజులైతే ఇవ్వడం జరుగుతూ ఉంది. సో ఇది ప్రస్తుతం ఉన్న రేషన్కి సంబంధించి జూలై నుంచి మరికొద్ది కఠిన ఆంక్షలు అయితే వస్తాయి. తప్పనిసరిగా ఈ నెల 30 తోటి మొత్తంగా చూస్తే కనుక ఈ ఈకేవైసీ చేసుకోకపోతే కనుక మీ ఇంట్లో రేషన్ అయితే ఆగిపోతుంది. మీరే హైదరాబాద్ కానీ ఇతర రాష్ట్రాల్లో ఉన్నట్లయితే కొంతమంది ఈకేవైసీ చేయించుకోకుండా నెగ్లెక్ట్ చేస్తున్నారు. సో అలాంటి వారికి బతికున్నా కూడా రేషన్ ఆగిపోయే ఛాన్స్ 100% అయితే ఉంది. దయచేసి అందరూ కూడా వేలు ముద్దలు వేసుకొని ఓసారి వెరిఫికేషన్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరింత ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ డైలీ ఫాలో అవుతుంది. జై హింద్.